తండ్రి. అనేకమైన సేవా భారంలో ఉండవల దేవా తండ్రి, అనేకమైన వాటిని దేవా చూసుకుంటే వల్ల కొంచెం దేవా నీ సన్నిధికి ఆలస్యంగా వచ్చిన మమ్మల్ని క్షమించుము. నీ సన్నిధి మాతో ఉంచుము, బలపరచుము తండ్రి. దేవా మా సొంత పనులు మా సొంత వాటి మీద ఎన్నడను మేము కేంద్రీకరించకుండా కేవలం నీ సేవ మీద కేంద్రీకరించి వాటకు నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నావు. ఇక మీదటను అలా నీ వాక్యం మీదనే కేంద్రీకరించే భాగ్యం నాకు మా అందరికీ మీరు దయచేసి నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి మమ్మల్ని దేవ పునరుద్ధాన శక్తి చేత లేవనెత్తి మీరే మహిమఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. టెస్ట్ చేద్దాం సౌండ్. ఆరాధన గీతాల పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. తదుపరి మనం దేవుని వాక్యం విందాం. నూట 9వ పాట పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమీ చెల్లింతును. 87 109వ పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలన్నా వేలాది పొట్టేలన్నా ఏడాది దూడలన్నా వేలాది పొట్టేలన్నా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత తైలము నీకిచ్చిన చాలునా. ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఫలమైన పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడైయున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగి బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగి బలియాగముగను నా హృదయం. రక్షణ
పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలనా. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలన్నా వేలాది పొట్టేళ్ళన్నా. ఏడాది దూడలన్నా వేలాది పొట్టేళ్ళన్నా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ఆయా ప్రాంతాల్లో ఉండి వింటున్న వారికి ప్రత్యేకంగా మాచర్పాలెం సంఘస్థులు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. హగ్గీ రాసిన గ్రంథము మొదటి అధ్యాయము. హగ్గీ రాసిన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము 5వ లైన్ నుంచి చదువుకుందాం. 6వ లైన్ నుంచి 5వ లైన్ నుంచి 6వ లైన్. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. మైక్ తీసుకుని మైక్లో చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకను రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? సరిపోతుంది. ఇక్కడ దేవుని వాక్యము మనం పరిశీలన చేసినట్లయితే ఈ భాగము మనందరికీ పరిచయం ఉన్న భాగమే. యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దేవుని వాక్యం వస్తుంది. వెనువెంటనే వాక్యము ఎలాగొస్తుందంట? ఆజ్ఞ రూపంలో వస్తుంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు. సరిపోతుంది. యెహోవా వాక్యము యొక్క ప్రత్యక్షత. దేవుని వాక్యము అనేక రకాలుగా ఉండదు. ఒకసారి ఆదరిస్తుంది, ఒకసారి ఓదారుస్తుంది, ఒకసారి ప్రోత్సాహపరుస్తుంది, ఒకసారి హెచ్చరిస్తుంది, ఒకసారి ఆజ్ఞాపిస్తుంది, ఒకసారి మామూలుగా మాట్లాడుతుంది. అనేక రకములుగా వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ. సైన్యమునకు అధిపతి ఏం చేస్తాడంటే ఆజ్ఞ ఇస్తాడు. కమాండ్ అంటాం ఇంగ్లీష్లో. ఒక కమాండర్ కమాండ్ ఇస్తాడు.
కమాండ్ ఇస్తేనే కానీ సైన్యంలో ఉన్న జనములు కానీ సైన్యంలో ఉన్న సైన్యముల యొక్క మనుష్యులు కానీ నడవరు. కానీ ఇక్కడ మనం పరిశీలించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని వాక్యము ప్రత్యక్షత అయింది. కొన్నిసార్లు మనకు ఎలాగ ఉంటుందంటే వాక్యము ఎప్పుడు ఆదరించేదిగా ఉండాలి, ఎప్పుడో ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి, ఎప్పుడో మనను ఉచ్ఛేదపరిచేదిగా ఉండాలి, ఎప్పుడో మన ఆశీర్వదించినట్లుగా ఉండాలనుకుంటాము. ఇక్కడ దేవుని వాక్యము ప్రత్యక్షం అవుతుంది. ఎక్కువ పాయింట్ తగ్గించండి. దేవుని వాక్యము ప్రత్యక్షం అవుతా ఉంది. దేవుని వాక్యము ప్రత్యక్షమైన తర్వాత అక్కడ దేవుని మాట వెంటనే సెలవిస్తుంది ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ. దేవుని యొక్క మాట ఒక్కొక్కసారి ఆజ్ఞ రీతిగా ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం బోధించి నేను కానివ్వండి ఎవరు నిలబడినప్పటికీ కొన్నిసార్లు కొన్ని మాటలు ఆదరణగా ఉంటాయి, కొన్నిసార్లు హెచ్చరికగా ఉంటుంది, కొన్నిసార్లు గర్దింపుగా ఉంటుంది, కొన్నిసార్లు ఆజ్ఞాపించినట్లుగా ఉంటుంది. దేవుని వాక్యం ఏ రీతిగా వచ్చినప్పటికీ మనం అన్నిటినీ మనం ఏం చేయాలి, తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ హగ్గీయకు వాక్య ప్రత్యక్షమైనప్పుడు సైన్యాధిపతి అయిన యెహోవా ఆజ్ఞ ఏం చెప్తున్నాడంటే సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ప్రజలేమన్నారంటే యెహోవా మందిరము కట్టించడానికి సమయం ఇంకా రాలేదు. ఈ లోక సంబంధమైన ఈ మందిరము, ఈ సమాజ మందిరము, ఈ చర్చి కోసం నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరం మొదట మనం కట్టుకోవాలి. మీరు సజీవ రాళ్ళు వలె ఉండి ఎలాగంట సజీవమైన మందిరం వలె కట్టబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమంటా ఉందంటే సెలవిచ్చినది ఏమనగా మందిరము పాడైయుండగా ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? సమయం ఇంకా రాలేదు. జాగ్రత్తగా వినండి, సమయం ఇంకా రాలేదు. ఎప్పుడు మనం మారు మనసు పొందుతాము? సమయం ఇంకా రాలేదు. దైవజనులు ఆయన ఈ దినము నేను వింటా ఉన్నాను. ఆయన మాట్లాడుతూ ఆయన 19వ ఏట రక్షించబడ్డాడు. ఎప్పుడంట 19వ సంవత్సరంలో ఆయన రక్షించబడ్డాడు. బాగానే ఉంది. బాగా తర్వాత 19 అయింది, 20వ సంవత్సరం అయింది. 21వ సంవత్సరంలోని ఆయన బాప్తీసం తీసుకోవడానికి దైవజనుల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ యొక్క మేనత్త పిలిచి, మేనత్త అంటే తండ్రి యొక్క అక్క కానీ చెల్లి కానీ మేనత్త అంటారు, పిలిచి ఏమంటా ఉందంటే అప్పుడే బాప్తీసం ఎందుకు, మరి ఎప్పుడు తీసుకోవాలి అత్తాయ లేకపోతే మేనత్త అంటే నీకు ఇంకా కొంత వయస్సు ఉంది, నీకు ఇంకా కొన్ని సంవత్సరములు ఉన్నాయి, ఇంకా కొన్ని దినములు ఉన్నాయి, నీ పెళ్ళి అయిపోయి బిడ్డలు పుట్టి వాళ్ళు కూడా పెళ్లి చేసిన తర్వాత అప్పుడు బాప్తీసం తీసుకో. ఎందుకు అంటే అప్పుడు నీకు ఏది ఆటంకం రాదు. లోకంలో అనేక రకమైన సినిమాలు ఉన్నాయి, అవన్నీ ఎవరు చూడాలి? లోకంలో అనేక రకమైన సంతోషాలు, విందులు, వినోదాలు ఉన్నాయి, అవన్నీ ఎవరు అనుభవించాలి? కనుక నీవు అనుభవించాలి అంటే బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలంట? వృద్ధాప్యం వచ్చిన తర్వాత తీసుకోవాలని మేనత్త చెప్తే తండ్రి పిలిచి తన యొక్క సహోదరిని అక్క కానివ్వండి చెల్లి కాని పిలిచి సైతానా నోరు మూసుకో అని చెప్పాడంట. ఏమన్నాడు? సైతానా నోరు మూసుకో అని పిలిచి తన కుమారుడు పిలిచి ప్రార్థన చేసి దేవునికి బలిగా ఇవ్వాల్సిన పశువు ఎలాగుండాలి? క్రొవ్వినదై యవ్వనంలో ఉన్నదై ఉండాలి. ఉదయమే ఆదివారం ఉదయం చాలామంది మటన్ షాప్కి వెళ్తాం, లేకపోతే చికెన్ షాప్కి వెళ్తాం. ఎలాగుండాలి చికెన్ మటను? ముదురుది అయితే కొంటామా? చెప్పండి. ముదురుగా ఉంటే కొంటామా? చెప్పండి. ముదురుగా ఉంటే కొనము. ఎలాగుండాలి? లేతగా ఉన్న మాంసం ఉండాలి. కనుక కొవ్వినిదై ఉండాలి. బక్క చిక్కిపోయినది అయితే మనం ఇష్టపడము, ముదురు మాంసం అయితే కొనుక్కోవడానికి ఇష్టపడము. కనుక లేతగా ఉన్నదాన్ని యొక్క మాంసమును తీసుకోవడానికి మనం కొనుక్కోవడానికి వంట చేసుకోవడానికి ఇష్టపడతాము. ఆ రీతిగా
దేవునికి బలిగా ఉండవలసిన, దేవునికి మన హృదయం అర్పించవలసి వచ్చిన, మన శరీరం అర్పించవలసి వచ్చినది ఎలా ఉండాలంట? ఇంపైన సువాసనగా ఉండాలంటే బలిపీఠము దగ్గర పెట్టబడిన ప్రతి పశువును ఎలా ఉండాలి? యవ్వనముగా ఉండాలి. ఎలాగ ఉండాలి? క్రొవ్వునిదై ఉండాలి, పుష్టిగలదై ఉండాలి. లోకముల ఇష్టానుసారంగా జీవించి చెడిపోయిన దాని తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండదు. లోకములో ఇంకా బంధకాలు ఉన్నాయి కనుక, లోకంలో ఇంకా మన బాధ్యతలు లోక సంబంధంగా నెరవేర్చవలసి ఉన్నాయి కనుక అప్పుడే ఇంకా మనం ఏమనుకుంటామంటే సమయం ఇంకా రాలేదు. లోకంలో బాధ్యతలు, అయ్యో ప్రభు నిన్ను నన్ను పిలిస్తే, ఒకవేళ నన్ను పిలిస్తే ప్రభా నాకు ఈ బాధ్యత ఉంది, ఇది ముగించుకుని వస్తానని చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. లోకములు అయితే ఏదైనా మనకు పని ఉంటే పక్క వాళ్ళ, ఎదురు వాళ్ళ, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు పిలిస్తే నాకు ఈ పని ఉంది, ఇది ముగించుకుని వస్తామని చెప్పడానికి ఏదో ఒక కారణము, సాకు, వంక మనకు దొరుకుతుంది. కానీ దేవుడు మనల్ని పిలిస్తే ఈ భూలోకం విడిచిపెట్టి మనం వెళ్ళవలసిన రాజ్యం, వెళ్ళవలసిన సమయం అయిపోతే అప్పుడు రక్షించబడదామంటే వీలు పడుతుందా? వీలు పడదు. కనుక మనమేమనుకుంటున్నామంట, సమయం ఇంకా రాలేదు, ఇంకా మారుమనసు పొందడానికి సమయం ఇంకా రాలేదు, ఇంకా నా బంధువులను, స్నేహితులను, రక్త సంబంధాలను వదిలిపెట్టడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు ఏమంటున్నారంట? ఈ జనులు చెప్పుచున్నారే. అందుకే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై హగ్గీ ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేడిలో వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఎలాంటి ఇండ్లలో ఉన్నామంట? సరంబి అంటే మిద్దు, మేడ. ఈ లోక సంబంధమైన ఈ మేడల మిద్దుల గురించి మాట్లాడట్లేదు. ఈ లోక సంబంధమైన ఆస్తుల అంతస్తుల కోసం మాట్లాడట్లేదు. ఈ లోక సంబంధమైన సౌఖ్యాల గురించి మాట్లాడట్లేదు. దేవుని మందిరం పాడైపోయిందంటే హృదయం అన్నిటికంటే ఎలాంటిదంట? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దేవునికి సమయం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవునికి మన హృదయం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే ఇంకా లోకంలో సంతోషించవలసి ఉంది, ఇంకా లోకంలో నాకు బాధ్యతలు పక్కన పెడదాం. ఇప్పుడు ఒక పెండ్లి కావాల్సి ఉన్న ఒక పెండ్లి కుమార్తె కానీ, పెండ్లి కుమారుడు కానీ, ఒక పెండ్లి కుమార్తె ఇష్టానుసారంగా జీవించి ఆమె కన్యక కాకుండా ఉండి తన లోకంలో తను ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లు జీవించి అనేక మంది పురుషులతో జీవించిన తర్వాత ఏ పెండ్లి కుమారుడైనా అలాంటి స్త్రీని స్వీకరిస్తాడా? చెప్పండి. బాగా అన్ని ఎంజాయ్ చేసి వచ్చింది, మంచి అనుభవం వస్తుంది అని చెప్తాడా? చెప్పండి. మంచి అనుభవం. లోకములో ఆమె కోరిన స్త్రీ పురుషులందరూ చేరుకుంది. లోకములో త్రాగుడుకు, వ్యభిచారమునకు, జాగ్రత్తమునకు, అన్ని పాపములకు, లోకములో ఎలాంటి బట్టలు వేసుకోవాలి అన్ని సంతోషించి ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఆమెకి ఇంక నేను ఎలాంటి వినోదము తీర్చవలసిన లేదు, లోకములో ఇప్పటికే ఎంజాయ్ చేసి వచ్చింది. లేకపోతే పురుషుడు స్త్రీ అనుకుంటుందా? 10 మందితో ఇష్టానుసారంగా జీవించి, లేదా 100 మంది ఇష్టానుసారంగా జీవించి తన శరీరం అంతా వ్యర్థము చేసుకుని లోకములో అన్ని పాపములకు, అన్ని వ్యసనములకు బానిసైపోయి అప్పుడు పెండ్లి చేసుకుంటాను అంటే ఏ పెండ్లి కుమార్తెని అలాంటి పురుషుడిని స్వీకరించడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడదు. లోకములోని సంసారము చేయడానికి స్త్రీ ఎలాగుండాలంట? కన్యకై ఉండాలి. లోకంలో సంసారం చేయడానికి పురుషుడు కూడా ఏ స్త్రీని ఎరగని వాడై ఉంటేనే ఇష్టపడతారు. ఎవరైనా చూసి, ఒక స్త్రీ కానీ పెళ్ళైన తర్వాత ఒక పురుషుడు కానీ వేరొక స్త్రీ చూసి నవ్వుతేనే స్త్రీలు తట్టుకోగలరా? తట్టుకోలేరు. ఒక పురుషుడు లేకపోతే ఒక స్త్రీ వేరొక పురుషుడిని చూసి నవ్వుతేనే తట్టుకోలేరు. అలాంటి విధంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవునికి మన యొక్క శ్రేష్టమైన భాగం ఎందుకు ఇవ్వటం లేదు? దేవుని సన్నిధికి అయితే ఇంకా నాకు లోకంలో ఉంది, నువ్వు ఇష్టానుసారంగా తిరిగేసి, నేను ఇష్టానుసారంగా తిరిగి నాకు నచ్చినట్లు జీవించి నాకు అన్ని భోగములు, అన్ని సుఖములు, అన్ని బాధ్యతలు వదిలిన తర్వాత నేను దేవుని సన్నిధికి వచ్చి అప్పుడు బాగా నిష్ఠగా ప్రార్థన చేస్తానంటే అప్పుడు దేవుడు నీకు దొరుకుతాడో లేదో నాకు తెలీదు. అందుకే యెహోవా దొరుకు కాలమంది ఆయన ఏం చేయాలంట? వెదకాలి. యెహోవా దొరుకు కాలమంది ఆయన వెదకండి.
ఒక యవనస్తుడు ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని సేవకులు అనేక సార్లు చెప్పారు, బాబు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నువ్వు రక్షించబడు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు దేవుని తెలుసుకో, నువ్వు విజ్ఞాపన చేయి అని చెప్తా ఉంటే అతను వినలేదు. ఆయనకి అకస్మాత్తుగా తీరని రోగము, క్యాన్సర్ వచ్చింది. మరణ పడక మీద ఉన్నాడు. మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రభువా ఈ కుమారుని దర్శించు, దీవించు అని చెప్పి ప్రార్థన చేసి ఆయనకు ప్రార్థన చేసుకో. ఎవరికి? పడక మీద ఉన్న ఆ రోగి యవనస్తుడికి నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ మరణం అయిపోతే దేవుని పాపాలకు క్షమించి నువ్వు ఒప్పుకుంటే, నువ్వు దిద్దుకుంటే, నువ్వు సరి చేసుకుంటే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షించబడితే, ఒకవేళ మరణం అయిపోతే పరలోకం వెళ్తావని ఆయన హెచ్చరిస్తూ ఉంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ప్రార్థన చేస్తాను కానీ ప్రభు నాకు కనబడుతూ ఉన్నాడు. ఆ దర్శనంలో ప్రభు నాకు కనబడుతున్నాడు కానీ నాకు కనపడినంత దూరంలో ఉన్నాడు. ఒకవేళ నేను ప్రార్థన చేసినా ఆయన నా స్వరము వినేంత దూరంలో ఆయన లేడు, చాలా దూరంలో ఉన్నాడు. ఆయనకి స్పష్టంగా దర్శనం కనబడుతుంది. పట్టపగలు మెట్ట మధ్యాహ్నం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, దైవజనులు చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, అయ్యా ప్రభు నాకు కనబడుతున్నాడు కానీ ఆయన కనపడనంత దూరంలో, చాలా దూరంలో ఉన్నాడు. ఒకవేళ నేను ప్రార్థన చేసినా, నా దర్శనంలో నేను ప్రార్థన చేసిన, ప్రభువాన్ని పిలిచిన, ఆయనకి వినబడినంత దూరంలో ఉన్నాడు. మనం అనుకోవచ్చు సిలువలో రెండో దొంగలాగా ఛాన్స్ కొట్టేయచ్చు అని. సిల్లో రెండో దొంగ ఆఖరు రోజులో మారు మనసు పొందాడు, ఆఖరు రోజుల్లో పశ్చాత్తాపడి. అతనికి వాక్యము తెలీదు. అతను లోకంలో జీవించిన వాడు, అతను బందిపోటు దొంగ. అతను లోకంలో ఇష్టానుసారంగా తన కార్యకలాపాలు చేసుకుంటూ నిమగ్నమై ఎప్పుడు చర్చికి వెళ్ళాడు కాదు, ఎప్పుడు వాక్యం విన్నవాడు కాదు, ఎప్పుడు మారు మనసు గురించి ఎరిగినటువంటి వాడు కాదు, ఎప్పుడు మనకులాగా కూటాలకు వచ్చిన వాడు కాదు, ఎప్పుడు మనకులాగా ఉపాస ప్రార్థనకు వచ్చిన వాడు కాదు, ఎప్పుడు ఆరాధనకు వచ్చిన వాడు కాదు. అందుకే దేవుడు ఆకార నిమిషం అందు అతనికి ఛాన్స్ ఇచ్చాడు. మనకి నిత్యము వాక్యం బోధించబడతా ఉంది, నిత్యము దేవుని సువార్త బోధించబడుతుంది. అలక్ష్యము చేసి, నిర్లక్ష్యము చేసి మన సొంత ఇష్టానుసారంగా మనం తిరిగితే దేవునికి తర్వాత మనం మొర్ర పెట్టినా ఆయన మన స్వరము విన్నంత దూరంలో ఉంటాడు. దేవునికి వినబడదని కాదు, దేవునికి ఎక్కడో ఆకాశం మంది ఆయన ఆశ్రయుడై ఉన్నాడు. ఇక్కడ భూలోకమంది ఉన్నాము, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఆయన ఉన్నాడు. అయినప్పటికీ మన మాట ఆయనకి వినబడదని కాదు, వినబడుతుంది. కానీ రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తములు కురిచి కాలేదు, విన్నేరకున్నట్లు ఆయన చెవులు ఏం కాలేదంట, మందము కాలేదు, గులుమేమీ లేదు ఆయన చెవులోని. మీ దోషములు మీకు మీ దేవునికి ఎలాగొచ్చాయంట, అడ్డముగా వచ్చేస్తాయి అనుకోవచ్చు. మనం దేవుని సేవకులు ప్రార్థన చేశారు కాబట్టి అయిపోద్ది అనుకున్నాడు ఆయన కూడా. ఆ యవనస్తుడు కూడా ఆఖరి దినముల్లోని అయ్యో అనేక మంది రక్షించబడిపోతున్నారు, అనేక మంది దేవుని సేవకులు ప్రార్థన చేసి స్వస్థపడుతున్నారు, అనేక మంది దేవుని వాక్యం స్వస్థపడుతున్నారు, నాకు కూడా ఛాన్స్ ఉంటుంది అనుకున్నాడు. ఆఖరి దినములో ఏడ్చాడు కానీ ఆయనకి దేవునికి స్వస్థత రాలేదు. చివరికి నరకం పాలైపోయాడు. వాక్యం ఎరగినటువంటి వాడా, తెలిసినటువంటి వాడే. దేవుని సేవకులు తెలీదా? సండే స్కూల్ అనుభవం లేదా? లేకపోతే దేవుని యొక్క వాక్యం అనుభవం లేదా? అన్ని అనుభవం ఉన్నవాడే కానీ అతని హృదయంలో ఒకటి పెరిగిపోయిన మాట ఏంటంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. దేవుని మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని మందిరం పాడైపోయింది కనుక మనం సుఖంగా నిద్రపోవడానికి లేదు. దేవుని యొక్క మందిరం కట్టబడాలి. లోక సంబంధమైన ఈ మందిరం, ఈ కిటికీలు, వీటి కోసం మనం చూస్తూ ఉంటాము కదా. ఇవి కూడా ప్రాముఖ్యమైనవి కానీ అన్నిటికన్నా ప్రభు ముందడుతున్నాడంటే, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. ఈ లోక సంబంధమైన వాటి కూడా మనం చేస్తాము. ఎందుకంటే క్రైస్తవ యొక్క విశ్వాసం ఏంటంటే, క్రియలు లేకుండా విశ్వాసము కలిగినట అసాధ్యము. క్రియలు లేని విశ్వాసం ఏంటంట, మృతము. మనం అనుకోవచ్చు నేను భక్తి చేస్తాను, ప్రార్థన చేస్తాను, దాంతో పాటు ఏముండాలి? క్రియ కూడా ఉండాలి. దేవుని ఎడల నాకు ప్రేమ ఉంది అని చెప్తే సరిపోదు.
దేవుని ఎడల ప్రేమ ఉంటే నువ్వు అంతకుముందు ఒక బుధవారం చెప్పాను కదా, విగ్రహారాధన అంటే ఏంటో చెప్పాను కదా. దేవుని కంటే మనం ఏని ఎక్కువగా ప్రేమిస్తే అదే విగ్రహారాధన. కనుక దేవుని కోసం లోకం విడిచిపెట్టలేకపోతున్నామా, అది నీ విగ్రహారాధన. దేవుని కోసం మనం లోకంలో సినిమాలు, బూతులు, సిగరెట్లు, బంధువులు, రక్త సంబంధులు విడిచిపెట్టలేకపోతున్నామా, విగ్రహారాధన. కనుక మనం అనుకుంటాము లోకంలో ఇప్పుడు ఈ చేస్తున్న తంత విగ్రహారాధన అది భౌతిక సంబంధమైన విగ్రహారాధన. దేవుని వాక్యము తెలిసి మనం విగ్రహారాధకులుగానే ఉన్నాము. దేవుని మాట తెలుసుకుని మనము కూడా ఇంకా లోకంలో జీవించేవారుగా ఉన్నాము. ఇక్కడ హగ్గీ ద్వారాగా దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సర్రంబి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? లోకంలో సంతోషించవలసిన సమయం ఇది కాదు. లోకంలో ఆనందించవలసిన సమయం కాదు. నా మందిరం పాడైపోయింది, నేను మీ మధ్య నివసించడం లేదు, నేను మీ మధ్యన సంచారము చేయటం లేదు. ప్రభు ఎక్కడున్నాడంట? ఆయన ద్వారము బయటే, తలుపు బయటే ఉండి తడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తడుతూ ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసేలా నాతో కూడా అతనితో కూడా నేను ఏం చేస్తామంట? భోజనము చేసేదము. తీస్తున్నామా? ఇంకా లోకమే మనలో ఉన్నది, ఇంకా లోక సంబంధమైన మురికే, ఇంకా లోకములు అవి ఇవే, ఇంకా లోక సంబంధమైన వాటి మీద వీటి మీద మన కేంద్రీకరణ ఉంది. కానీ అయ్యో నేను ప్రార్థన చేసుకోవాలి, అయ్యో నేను బైబిల్ చదువుకోవాలి, అయ్యో నేను మోకరించాలి, అయ్యో నేను వాక్యము దానించాలి, అయ్యో నేను దేవుని స్తుతించి పాటలు పాడాలి. దేవుని మందిరం కట్టబడలేదు ప్రభా, నేను ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా లోక సంబంధమైన అన్యాచారముల్లో ఉన్నాను, ఇంకా లోక సంబంధమైన దినములను, అమావాస్యలను, ఇంకా గడియలు నేను పాటించేవాడిగా ఉన్నాను. అటువంటి వారికి నేను ప్రార్థన చేసిన ఆశీర్వాదం ఉండదు. నేను మీకు సీరియస్గా చెప్పాలనుకుంటున్నాను. నెల్లూరు వారికి కానీ ఇక్కడ వారికి కానీ మీరు గడియలు సమయములు పాటించిన, నేను ప్రార్థన చేస్తే మీకు అది ఎన్నడూ ప్రయోజనంగా ఉండదు. ఆ రోజు ఈ రోజు ఆ గడియ ఈ గడియ అని మీరు తీసుకొచ్చి ప్రార్థన చేయించిన ఆ ప్రార్థన మీకు ఎన్నడూ ఆశీర్వాదకరంగా ఉండదు, అది కావలాగా ఉండదు. ఇది దేవుని యొక్క వాక్యము. మనుషుల యొక్క ఆచారములు వ్యర్థమని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు జనములు ఏం చేస్తారంట? మనుషులు వ్యర్థమైన ఆచారములు అనుభవిస్తూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు. అన్ని జనుల ఆచారములు ఏం చేయమన్నాడు? అభ్యసింపకుడి, జనములు వాటికి భయపడను, మీరు వాటికి ఏమవుతాడు దేవుడు? భయపడవద్దు. అన్య జనముల ఆచారములు అభ్యసించొద్దని చెప్తే మన క్రైస్తవులై ఉండి LEF అని చెప్పి, ఫెలోషిప్ అని చెప్పి డప్పు కట్టుకుంటే సరిపోదు. 6వ రోజు అండి, 5వ రోజు అండి, 12వ రోజు అండి, 11వ రోజు అండి, అలాంటప్పుడు నన్ను పిలవవసరం లేదు. అలాంటి ప్రార్థనలకి అలాంటి వాటిని నన్ను పిలవవసరం లేదు. నేనేదో తమాషగా వాక్యం చెప్పేసి ఏదో పాపం కాడికి మీరు ఇచ్చే చందా తీసుకెళ్ళి రాలేదు. నేను ప్రతిదినము నేను ఇక్కడ వచ్చేదానికని, ఇక్కడ నాకు వచ్చే కానుకల మీద ఆధారపడకుండా నేను దేనికని ఎక్కువగా ఇక్కడ ఖర్చు పెట్టి వచ్చి సేవ చేస్తాను. ఇక్కడ కానీ నెల్లూరు కానివ్వండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అయ్యో ఇంకా ఆచారములు, ఇంకా దేవుని సేవకుడు ఎందుకు నువ్వు ఆచారాలను అభ్యసించినప్పుడు? ఇంకా నీకు పట్టెములు దేవుని సేవకుడు ప్రార్థన ఎందుకు? లోక సంబంధంగా నడుచుకో. దేవుడు ఒకటే చెప్పాడు, అయితే వెచ్చగానే ఉండు, చల్లగా నిలువెచ్చని స్థితి ఉంటే దేవుడు బయటికి క్యాండ్రించి ఉమ్మేస్తానని చెప్పాడు. లోక సంబంధమైన ఆచారములు ఇంకా అభ్యసిస్తాం. క్రైస్తవులు లోక సంబంధమైన మనం ఫెలోషిప్ అండి, నేను దేవుని సేవకుల దగ్గర ఉన్నానండి, రిట్రీట్కి వెళ్ళలేదు, తోడ్పడమే లాభం ఏమీ లేదు. బయట సంఘస్థులు మనకన్నా మెరుగ్గా ఉన్నారు. అనేకమైన సంఘములు చూస్తున్నప్పుడు అది పెంతెకొస్తు కానివ్వండి, బ్రదరిన్ సంఘాలు కానివ్వండి, బాప్టిస్ట్ కానివ్వండి, లూథరన్ సంఘాలు, వారు మనకన్నా మెరుగ్గా ఉన్నారు. ఫెలోషిప్ అని చెప్పి మనం ఆ ముసుగులో వెళ్ళిపోతున్నాం, అంతేగాని భక్తి ఏమీ లేదు. కేవలం డొల్లగా కనబడతా ఉంది. ఏదైనా అవంతరం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా సమస్య కోసం నిలబడినప్పుడు భక్తి కోసం నిలబడేవారు బహు తక్కువ మంది, వేలుతో లెక్కెట్టేయచ్చు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకను రాలేదు అని ప్రజలు నాతో చెబుతూ ఉన్నారు. కనుక సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవక్తన గురించి ఆలోచించుకును. మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేసినను, ఆకలి తీరుకున్నది, పానము చేసినను,
దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. చెప్పాను కదా ఇప్పుడు నేను ప్రార్థన చేసిన ఆశీర్వాదం రాదు అంటే మీరు అనుకోవచ్చు ఈయన కోపంలో ఏదో మాట్లాడుతున్నాడని. బైబిల్ ఏం చెప్తుంది? మీరు విస్తారముగా విత్తే ఏమొస్తుందంట? ఎంత పండుతుందంట? కొంచెమే పండాను. పనివారు జీతము తెచ్చి సంపాదించి 10,000 రూపాయలు లోపల పెట్టినను, జీతం అంతా ఏమవుతుందంట? చినిగిపోయిన సంచిలో వేసినట్టు. చినిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తూ ఉంటాయా? ఎక్కడెక్కడ రాలిపోతాయో నాణ్యములు, రూపాయి కాగితాలు, 10 రూపాయల కాగితాలు, 100 రూపాయలు ఎక్కడ పడిపోతాయో తెలియదు. ఆ రీతిగా ఏదో ఒక రీతిగా నువ్వు సంపాదించిన సొమ్మంతా దేనికో దానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది, లేకపోతే దొంగల పాలైపోతుంది. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. దేవుని వాక్యము, దేవుని మందిరము కట్టకుండా లోక సంబంధంగా జీవిస్తే నష్టము చవి చూస్తామని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు విస్తారముగా విత్తినను, కొంచెమే పండెను, మీరు భోజనము చేసినను, ఆకలి తీరక ఉన్నది. ఇంకేమవుతుందంట? పానము చేయించినను, దాహము తీరకినది, బట్టలు కప్పుకొనను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవక్తన గురించి ఆలోచించుకోండి. దేవుడు ఏమన్నాడు? ముందు ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పుడు ఏమన్నాడు? మీరే ఆలోచించుకోండి. దేవుడు మాట ఒక ఆజ్ఞ రూపంగా చెప్పి ముగింపుకు వచ్చేసరికి మీ ప్రవక్తనంతటి గురించి మీరు ఆలోచించుకోండి. కుడి తట్టు తిరుగుతారా, ఎడమ తట్టు తిరుగుతారా? ఒక రోడ్లో మనం నడవలసి వచ్చినప్పుడు ఎటు పక్క నడవాలి చెప్పండి? ఎడమ ప్రక్కన మనము నడవాలి. కుడి ప్రక్కన నడిస్తే ఎదురుగా వచ్చిన వాహనాలు మన గుద్దో, లేకపోతే మనం ప్రమాదమయ్యో, లేకపోతే తప్పుకోవడమో చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎడమ ప్రక్కన నడవమన్నది ఏంటంటే ఆజ్ఞ. ఎడమ ప్రక్కన డ్రైవింగ్ చేయవలసిందన్నది ఆజ్ఞ. ప్రతి ఒక్క మనుష్యుడు ఎడమ ప్రక్కనే నడపాలి, ఏదైనా ఓవర్టేక్ చేసేటప్పుడు తప్ప. ఎప్పుడు కూడా మనం ఎడమ ప్రక్కనే నడపాలి వాహనము. అలాగే ఎడమ ప్రక్కన నడవాలి రోడ్డు మీద నడిచేటప్పుడు. ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ వారు, రోడ్డు వాళ్ళు, ట్రాఫిక్ నిబంధనలు ఏంటంటే ఎడమ ప్రక్కన నడవండి ఆజ్ఞ. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మీరు నడవకపోతే మీ కర్మ మీరు అనుభవిస్తారు. ఒకవేళ కుడి ప్రక్కన నడిచి ఎవడైనా ఎదురుకుండా వచ్చి వాహనం గుద్దాడు అనుకోండి, నువ్వు కుడి ప్రక్కన నడవడం నీది తప్పయ్యా, నీ ప్రవక్తన సరిలేదు కనుక నీకు రూల్స్ వర్తించవు, నీకు ఇన్సూరెన్స్ రాదు, నీ క్లెయిమ్ ఏమి రాదు, నువ్వు ఇటు పక్క నడవాలి. ఇటు పక్క నడిస్తే నీకు చేసుకుని ఇన్సూరెన్స్ వస్తుంది. నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళి నేను ఇన్సూరెన్స్ కట్టాను వస్తుందంటే రాదు. ఆ రీతిగానే వాక్యము కూడా అంతే. వాక్యం యొక్క వెలుగులోని మనం చూసుకున్నప్పుడు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోతే, అయ్యా నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, నాకు దీవెన రాలేదండి, నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, నాకు ఇంకా మేలు జరగలేదు అంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రవక్తన గురించి నీవు ఆలోచించుకో. నీ ప్రవక్తన గురించి నువ్వు ఆలోచించుకో. ప్రభా మరి ఏం చేయమంటావు అంటే, మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి ఈ మందిరమును కట్టించినాడు, దాని అందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందని. ఏహో ఎక్కడికి ఎక్కాలంట? పర్వతములెక్కి. అంటే దేవుడు ఎక్కడికి ఎక్కాడు? సిలువ మీదకి. ఏ కొండ ఎక్కాడు? గొల్గోతా కొండ, కల్వరి కొండ ఎక్కాడు. అంటే శ్రమ అనుభవించాలని నువ్వు నేర్చుకోవాలి. యాకోబు ఎవరు? అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించవలసిన సమయం వచ్చినప్పుడు కూడా మోరియా కొండ ఎక్కాడు. ఎవరు? అబ్రహాము మోరియా కొండ ఎక్కాడు. మోషే సినాయి పర్వతం, సినాయి కొండ ఎక్కాడు. ఇక్కడ ఎవరు? ప్రభు అయిన యెహోవా హగ్గీ ద్వారా చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు పర్వతములు ఎక్కాలి. పర్వతంలో మ్రాను ఉంది. మ్రాన్ అంటే ఏంటి? సిల్వ ఉంది. ఎవడైనాను తను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకుంటేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు.
కనుక పర్వతం ఎక్కడం అంటే శ్రమ అనుభవించే అనుభవంలోకి రావాలి. తర్వాత అక్కడ మ్రాను ఉంది, సిల్వ ఉంది. ఆ సిల్వను ఎత్తుకొని తను ఉపేక్షించుకొని వాడే నా రాజ్యమునకు పాత్రుడు. కనుక పర్వతములకి మ్రాను తీసుకుని వచ్చి నా మందిరము కట్టిస్తే నేను ఎలాగుంటానంట, దాని అందు నేను సంతోషించి నన్ను నేను ఘనపరుచుకుందునని యెహోవా. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే మొదట శ్రమ అంటే కష్టమే అనుభవానికి ఎక్కాలి. మనుషులు విపత్కరమైన పరిస్థితులు నిలబడాలి, దేవుని కోసం బంధువుల మధ్య నిలబడాలి, దేవుని మంది రక్త సంబంధం నిలబడాలి, దేవుని కోసం అన్ని జన్మ నిలబడాలి. అనేక మంది భక్తులు లోకంలో నిలబడ్డారు. యేసేపు అలా నిలబడ్డాడు. యేసేపు నిలబడినప్పుడు చాలా సంతోషకరంగా ఉన్నాడా? విపత్కరమైన పరిస్థితులు వచ్చాయి. అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడి పనివాడిగా కుదిరాడు ఒక ఇంట్లోని. అక్కడ కూడా విపత్కరమైన పరిస్థితులు, శోధన వచ్చింది. మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి దేవుడు నేరుగా అతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అప్పుడు దేవుడు సంతోషించాడు. మనం ఏం చేస్తాము? లోకములు అన్నీ చేస్తాము, కానీ దేవుని మందిరము కట్టించడానికి, మన హృదయములు సిద్ధపరచుకోవడానికి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడానికి, ఇంకా లోక సంబంధమైన ఆచారములు, అభ్యాసములు వీటన్నిటి వదలకుండా ప్రభువా నాకు దీవెన కావాలంటే ప్రభు అంటున్నాడు, మీరు ఎంత చేసినా వ్యర్థమైపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఈ నా మాటలు కాదు, ఇదేదో నేను కోపంతో చెప్తున్న మాటలు కాదు, ఇదేదో ఆవేశంతో చెప్తున్న మాటలు కాదు అని. ఇది దైవావేశం వల్ల లేఖనమును దిద్దుటకు, సరిచేయటకు, ఇంకెలాగంట శిక్షించుటకు దైవజుడు ఎలాగున్నాడంట, సన్నద్ధుడై ఉన్నాడు. దైవజనుడికి సర్వాధికారం ఉంటుంది. లోకంలో స్కూల్లో మాస్టర్కి అధికారం ఇస్తాం. దైవజనుడికి గద్దిస్తే, దైవజనుడు గట్టిగా వాక్యం చెప్తే అయ్యో నా కోసమే చెప్పారు, అయ్యో నన్ను గురించే చెప్పారు అని మనం వ్యసనపడుతూ ఉంటాం. కానీ దైవజనుడికి బైబిల్ సమస్త అధికారము ఇచ్చినది. నువ్వు లోకంలో ఎక్కడైనా పని చేస్తే, లోకంలో ఎక్కడైనా ఉద్యోగం చేస్తే, లోకంలో ఎక్కడైనా కూలికి వెళ్తే, లోకంలో ఎక్కడైనా ఎవరి కింద మనం పని చేస్తే వారి అధికారం కింద ఉండడానికి ఇష్టపడతాం. కానీ దైవజనుడు చెప్పిన మాటకి మనకు అసలు మన ఖాతరే ఉండదు. అసలు మనం దాన్ని చెవినే పెట్టము. మన అన్ని చేసుకుని అయ్యా ఇది నేను చేయాలనుకున్నాను ఆఖరి క్షణంలో చెప్తాము. అలాంటప్పుడు ప్రభు అంటున్నాడు, నీ ప్రవక్తన గురించి ఆలోచించుకో. నువ్వు చేస్తున్నదంతా, నీ ప్రయాస అంతా వ్యయమైపోవడానికి కారణం నీ ప్రవక్తనే. నీ యొక్క దేవుని వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు, నీ హృదయం ఇంకా సిద్ధపరచుకోలేదు, నీ హృదయంలో హేమైనవి ఉన్నాయని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అట్టి హేమైన క్రియలు మనం దూరం చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు మాకు ఇచ్చిన వాక్యమికై నీకు వందనములు. అనేక మంది లేని యొక్క మంచి దేవతరుణం మాకు ఇస్తూ ఉన్నాం. అనేక మంది లేని మంచి అవకాశాలు మాకు ఇస్తూ ఉన్నాం. నీ సంధిలో ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించుము. నీ సంధిలో ఎలా దిద్దుకోవాలో మాకు నేర్పించుము. నీ సంధిలో మా ప్రవర్తన గురించి ఎలా ఆలోచించుకోవాలో మాకు నేర్పించుము. రేపు ప్రభు దినం కోసం నన్ను మమ్మల్ని సిద్ధపరచుము తండ్రి. వాతావరణం మాకు అనుకూలపరిచిన విధానం కానీ నీకు వందనములు. కరెంటు వాతావరణంలో లైవ్ సిగ్నల్స్ అన్ని కూడా అనుకూలపరిచిన విధానం కానీ నీకు వందనములు. దేవా, నెలవుల్లో నీ బిడ్డను జాన్మార్గును బలపరిచి వాడుకున్నాము నమ్ముచున్నాం తండ్రి. అక్కడ నీ బిడ్డను వాడుకున్న విధానంగా నీకు వందనములు తెలియజేస్తా ఉన్నాము తండ్రి. రేపు సండే స్కూల్లో అని దేవా, అలాగే రేపు ఆరాధనలను బిడ్డలను బలపరచు వాడుకొనము దేవా తండ్రి. యానివర్సరీకి బిడ్డలను సిద్ధపరచుము. నీ సన్నిధి వారితో ఉంచుము తండ్రి. నీ ఆత్మీకార్యం నా పట్ల మా పట్ల జరిగించి కూడి వచ్చిన దేవా తండ్రి, నీ బృందం అంతటిని మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పదిప్తా ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంకా నీకు ఏదైనా కొదువు చేస్తూ ఉంటే వారు సరిచేసుకునే భాగ్యము దయచేయండి. హగే ద్వారా నువ్వు మాట్లాడినావు. హగే దేవా తండ్రి ముందు ఆజ్ఞ ఇచ్చి ఇలాగ చేయకపోతే మేము నష్టపోతారని వారికి నువ్వు సెలవిచ్చినావు. కనుక దేవా తండ్రి, రాత్రికాల సమయంలో మేము నేను ఎలా నడుచుకుంటాం నాకు మాకు నేర్పించు. నీ వాక్యం ఎలాగ అంగీకరించాలి నాకు మాకు నేర్పించు. నీ వాక్య ప్రకారం ఎలా నడుచుకొని నాకు మాకు నేర్పించు. నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నేను మీకు ఏం చెల్లించాలో మాకు తెలియదు ప్రభా. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయమన్నావు. అలాంటి ప్రార్థనాత్మ మాకు మీరు దయచేయండి. దేవాలోకంలో దినములు ఎంతో చెడ్డవుగా ఉన్నాయి. నీ రాకడ సమీపం అయిపోయిన దినముల్లో ఉన్నాం. మేము ఎలాగ దేవ ఇంకా సరి చేసుకోవాలి, ఇంకెలాగో మేము గైకోవాలి నాకు మాకు నేర్పించి బలపరచు. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. లోయ గారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని కూడా మీరు దర్శించుము, బలపరచుము. ఆరోగ్యం బలము దయచేయండి తండ్రి.
అలాగే దేవ ప్రేమల శ్రీని వారిని జ్ఞాపకం చేసుకుని ప్రసన్నాన్ని జ్ఞాపకం చేసుకుని నూతన దత్తపరచబడిన దేవా తండ్రి దేవా విజయ కుమారిని శ్యామల రాజుని జ్ఞాపకం చేసుకుని వివాహము ఎంతో ఘనకరంగా జయకరంగా జరిగించిన ప్రధాన కార్యక్రమంలో కూడా వాతావరణం మాకు అనుకూలపరిచిన విధానంకై నీకు వందనములు. దీనన్నింటిని బట్టి స్తుతించే భాగ్యం వారికి దయచేసి బలపరచము. చంద్రలీల దేవ నీ సందుకు రాలేకపోయింది, దేవ బాబు నీ సందుకు రాలేకపోయినాడు, బిడ్డలు మీరు క్షమించుము తండ్రి. నీ సహాయం చేత నింపండి, ఆయత్తపరచుము తండ్రి. ప్రసాద్ని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించుము. నీ ఆత్మ చేత వారిని నింపండి, మీరే వారిని దేవ బలపరచుము తండ్రి. నీ ఆత్మీకార్య వారి పట్ల మీరు జరిగించండి. అలాగే దేవా తండ్రి ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకొని బిడ్డల దేవ ఈ దినములు అనేక విషయములు దేవా ఎంతో దేవ గ్రహింపు కలిగి ఉన్నారు తండ్రి. వారికి ఇచ్చిన లోతైన గ్రహింపబడి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ ఆత్మశక్తి వారికి మీరు దయచేయండి దేవా తండ్రి. దేవ లోక సంబంధమైన అధికారం చేతిలో ఉన్నది ప్రభావ, దాన్ని బట్టి ఎక్కడ దేవ సైతాన్ని వారి మీద ఏలుబడి చేయకుండా, దేవ సైతాన్ శక్తులకు ప్రభావం వారి మీద ఏలుబడి చేయకుండా ఇంకా నీ ఆత్మతో నడుచుకునే బిడ్డలుగా వారిని చేసి బలపరచుము దేవ. ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో వారి నోట్లో నీ మాటల నుంచి బలపరచుము తండ్రి. దేవా ఎక్కడ లోకంలో గ్రామంలోని ప్రభుత్వం వల్ల చుట్టుపక్కల వారి వల్ల ఒత్తిడిలు ఎలాంటి లేకుండా వారిని కాపాడి బలపరచుము. చేసిన వ్యాపారంలో నీ సహాయం నుంచి నీ చిత్తమైతే మంచి వ్యాపారం చేయటకు నూతన మార్గాన్ని వారికి తెరమని అడుగుతా ఉన్నా. నీ సహాయం దయచేయండి దేవా. ఇచ్చిన కుమారుడు ఫిలిప్ విషయమేమో ప్రార్థన చేయించున్నాం, మీరే నీ గొప్ప కృప వారికి మీరు దయచేయండి. నీ శక్తి వారితో ఉంచుము, వారిని మీరు దర్శించుము. లైకత విగ్రహమంత్ర శక్తులకు మళ్ళీ మీరు పడగొట్టుము తండ్రి. ఎంతో ఓర్పుతో సహనముతో నీ సందుకు రావడానికి దేవా తండ్రి పరిస్థితులు అనుకూలించినప్పుడు నీ సందుకు రావడానికి బిడ్డలు ఆశపెడతా ఉన్నారు. ప్రతి విషయంలో ప్రతి దినమందు ప్రతి కూటములకు ఆ రీతిగా హాజరవటకు మీరే వారికి మార్గం మీరు తెరిచి బలపరచుము. సహోదరు రేచల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. ఎక్కువగా ప్రార్థనతో దేవ సంఘం కోసం కుటుంబం కోసం ప్రార్థన చేసి ఒక యోగ్యురాలైన తల్లిగా మీరు బిడ్డను సిద్ధపరచుము. దూర ప్రాంతంలో ఏమీ ఉంది, బిడ్డ కూడా ఆరోగ్యం బలం శక్తి దయచేసి బలపరచుము. నీ శక్తి చేత వారిని నింపండి ప్రభావ. బిడ్డ కూడా మంచి నీ జ్ఞానం మీరు దయచేయండి తండ్రి. దేవా తండ్రి నీ జ్ఞానం చేత ప్రతిదీ అర్థమవుట కృప దయచేసి బలపరచుము. ఎక్కడ సైతాన్ వారి మీద ఏలుబడి చేయనివ్వదు. అనేక మంది విద్యార్థుల మధ్యన ఒక ఘనమైన బిడ్డగా ఇస్తేరు వలె దేవా తండ్రి రాజు ఇస్తేని చూసినప్పుడు ఆయన మీద దయ పుట్టింది కదా, అలాగే దేవా అక్కడున్న అధికారులకు అక్కడున్న దేవా తండ్రి లెక్చరర్లకి దేవా తోటి విద్యార్థులకి దేవా అనేక మందికి బిడ్డ మీద దయ కలిగించుము. నీ దయ కూడా బిడ్డ మీద ఉంచి బలపరచుము. నీ సహాయం నీ కాపుదల చేత నింపి దర్శించుము. రమేష్ రాలేకపోతున్నారు, ఆయన కూడా మీరు మార్చుము. రక్షణకు నడిపించుము. చిట్టమ్మ ఇచ్చిన బిడ్డలిద్దరు కూడా జ్ఞాపకం చేసుకొని వారికి చదువులో రాజీవ్ రాణి చదువుల్లో కూడా సహాయం దయచేసి బలపరచుము. నీ ఆదరణ వారికి మీరు దయచేయండి ప్రభావ. అలాగే దేవ పాపమును కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. నీ ఆత్మచేత నింపండి తండ్రి. చంద్రలీల గారు దేవా తండ్రి ఆ బిడ్డ యొక్క మామగారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కూడా జ్ఞాపకం చేసుకుని తన భార్య భర్తలు ఇద్దరు కూడా సమాధానపరచము, ఐక్యపరచము. మీరే బిడ్డలతో నీ ఆత్మ నుంచి బలపరచండి తండ్రి. అలాగే దేవా తండ్రి దూర ప్రాంతంలో ఉన్న దేవా తండ్రి సచివతని దేవ రాంబాబుని వారి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించండి. నీ ఆత్మీకార్య వారి పట్ల కూడా మీరు జరిగించండి. నీ మేలుకరమైన దీవెనకరమైన మాటలు వారికి మీరు అందింపచేసి బలపరచు. అలాగే దేవ కాకినాడలో రత్నం గారిని దేవ తండ్రి మల్లికార్జునరావు గారిని వారిని జ్ఞాపకం చేసుకోను. వారికి ఇచ్చిన బిడ్డలిద్దరిని వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకోను. అలాగే దేవా తండ్రి అనిత దేవా తండ్రి తన భర్తని జ్ఞాపకం చేసుకోను. దేవా తండ్రి ఇంకా దేవా జెస్సికాను తన భర్త దేవా తండ్రి కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డ దూర ప్రాంతంలో వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని కవల పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకొని మన దినమందు వారు ప్రయాణం వెళ్ళినారు. క్షేమకరంగా వారిని తీసుకుని వెళ్ళి ఆరోగ్యకరంగా వారి నుంచి బలపరచు. ఇక్కడ నీ ఆశీర్వాదం మేలు వారికి మీరు దయచేసి బలపరచండి. దేవాశారాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. బిడ్డకున్న సమస్త బలహీనత తొలగించిన బ్యూలా తన భర్తను కూడా మార్చుము. బిడ్డ కోసం చేసిన ప్రయాస ప్రార్థన ఎక్కడ వ్యర్థమైపోనివ్వదు. నీ ఆత్మీకార్యం వారి పట్ల మీరు జరిగించండి. నీ శక్తిగల కార్యం వారి పట్ల మీరు జరిగించండి. అలాగే దేవా తండ్రి ఇంకా దేవా తండ్రి ఆయా ప్రాంతాల బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. ఇంకా దేవా తండ్రి దేవా మా ప్రియులు దేవతను జోషువ గారు మమ్మల్ని విడిచి నీ దగ్గరకు వచ్చారని విశ్వసిస్తా ఉన్నాము తండ్రి. బిడ్డకి ఇచ్చిన మంచి మరణంకై నీకు వందనములు. దేవ విడిచి వెళ్ళిన జీవితంని జ్ఞాపకం చేసుకుని ఓదార్పు ఆదరణ దయచేయండి. దేవా తండ్రి దేవానందరావుని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు కూడా దేవలోక సంబంధంగా ఆత్మ సంబంధం ఉండే భాగ్యం దయచేయండి. ఇచ్చిన తన భార్య అని దేవా తండ్రి దాని యొక్క దేవ మనోరాలు బలహీనతగా ఉందని ఫోన్ చేస్తున్నారు. ఆ బిడ్డలకు కూడా మీరు దర్శించము తండ్రి.
తనాలని జ్ఞాపకం చేసుకుని, చిన్న కుమార్తె ఆశయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా మీరే బలపరచుము. కుమారుడు రాజేష్ని జ్ఞాపకం చేసుకుని దర్శించుము. అలాగే దేవా తండ్రి కృపారావును తనకిచ్చిన భార్యను, తనకిచ్చిన దేవా కుమార్తెని దేవాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించుము. తన కుమారుని కూడా మీరు దర్శించండి తండ్రి. అలాగే హానకని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. అలాగే దేవా తండ్రి హెప్సిబాబుని జ్ఞాపకం చేసుకుని దర్శించు. వాడికి ఆరోగ్యం బలం శక్తి దయచింది. హెప్సిబాబును కూడా పూర్తిగా మీరు ముట్టుము. నీ స్వస్థత చేత నింపి దర్శించండి ప్రభు. నీ బలపరచండి, ఆయత్తపరచండి. అలాగే వ్యక్తుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోను. అలాగే దేవతను అన్నమణంని జ్ఞాపకం చేసుకోను. దేవాభిషేకిని దేవతని బ్లెస్సింగ్ కూడా జ్ఞాపకం చేసుకోను. వ్యక్తుల చేతి పనుల తోడుగా ఉన్న బిడ్డలు అనేక విషయంలో, సేవ విషయంలో, అటు విషయం గ్రహింపు కలిగి ఉండకు. ఇంకా నీ శక్తిని బలం వారికి దయచేసి బలపరచు. చేవారికి ఉన్న ప్రేమను దేవంచి వారు కాపాడుకునే భాగ్యం దయచేయండి. డేవిడ్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన దేవతను తన భార్య మేరీని కుమారుని ఇద్దరిని జ్ఞాపకం చేసుకుని బలపరచు. చిన్న కుమారుడు అస్వస్థగా ఉన్నాడు, ఆ బిడ్డ కూడా ముట్టుము, ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. పందిరి జోసెఫ్ గారు దేవాలయ ప్రవర్తన మరియమ్మను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. తన యొక్క కుమార్తెను దర్శించు. తన మనవరాల జీవితంలో నీ గొప్ప కార్యం మీరు జరిగించము. ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. అనేక ప్రాంతాలు తిరిగి దేవా కుమార్ జోసెఫ్ గారు దేవా వాక్యం చెప్తున్నప్పుడు ఏ చీకటి వారి మీద పని చేయకుండా సహాయం దయచేయండి. దేవా తండ్రి నోహాన్ని జ్ఞాపకం చేసుకుని, సుసన్నమని జ్ఞాపకం చేసుకుని దేవారికి నీ శక్తిని దయచేయండి. దేవాన్ని బలం చేత నీ శక్తి చేత నింపి దర్శించండి. దేవ నీ ఆత్మను అనేక మంది చూపించే బిడ్డలుగా మీరు చేయండి ప్రభా. అలాగే జోయల్ రాలేకపోతా ఉన్నారు, అమూల్య రాలేకపోతా ఉంది, వారిని కూడా మీరు దర్శించము, బలపరచము. పైడి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. ఫ్రాన్సిస్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. దేవ జోయల్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ప్రవర్తన ఇస్తారమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాను. ముగ్గురు 4వ వాడు కూడా ఫ్రాన్సిస్ వివాహం విషయం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరే దేవతరలో వివాహం జరుగుటకు కృప దయచేసి బలపరచము. నీ ఆత్మ చేత నింపండి. అలాగే కరుణని జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డ కోసం ప్రార్థన చేసిన ప్రార్థన ఇక్కడ వ్యర్థమైపోనివ్వదు. నీ సన్నిధి బిడ్డతో ఉంచుము, నీ ఆత్మ బిడ్డతో ఉంచుము. నీ కరుణ ఆత్మ చేత బిడ్డ నింపి మీరే బలపరచుము తండ్రి. దేవా తండ్రి అలాగే ప్రభా సుజనమని జ్ఞాపకం చేసుకుని బిడ్డ కూడా ఆరోగ్యం దయచేయండి. నర్సిబట్టులో ఇల్లు పనులు కూడా సహాయం దయచేసి బలపరచండి. లిఖితాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డ యవనస్త్రాలు దేవా స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మార్గంలో తోడుకొని బలపరచుము. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. మా చరపాల సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించుము. నీ ఆత్మికాన్ని నా పట్ల మా పట్ల మీరు జరిగించండి. ఎవరైనా మర్చిపోయింటే నన్ను క్షమించుము తండ్రి. నీ ఆత్మ మేలు చేత మమ్మల్ని దర్శించండి. దేవ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వాక్యం విన్నాము, వాక్యం గృహాలకు వెళ్తా ఉన్నాము. ఎలాగ వాక్య ప్రకారం నడుచుకోవాలి మాకు నేర్పించి బలపరచుము. సండే స్కూల్ పరిచయం చేస్తున్న బిడ్డను, స్త్రీలు గుడి నడిపిస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవాతండ్రి మేము చెప్తున్న మాటలు దేవాతండ్రి విని ఈ ప్రేరణ వాక్యం విని మా పశ్చాత్తాపడి మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు వస్తే నేను చేయదాల్సిన కీడు చేయక దేవాతండ్రి పశ్చాత్తాపడి నేను వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యము దేవా ఒకవేళ మనుషులకు ఆయాసకరంగా ఉండవచ్చు, మనుషులకి దేవాతండ్రి కోపం పుట్టించిందిగా ఉండొచ్చు, కానీ దేవాతండ్రి పగవాడు లెక్కలైన ముద్దులు పెడతాడని వాగ్దానం సెలవిస్తుంది. మేలు కోరివాడు గాయములు రేపుతాని వాగ్దానం సెలవిస్తుంది. ఆ వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు అందరికి మీరు దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరి కోసం ప్రార్థన చేయడం మర్చిపోయినా సరే, యథావిధిగా